కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరామ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు పంచాయతీ ఆడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నిన్న గవర్నర్ గారితో కలిసిన అదే గవర్నర్ కోటాలో కోదండరామ్ గారిని పెట్టాలి, ఆ పేరును ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేశారు. ఇక నిన్న నుంచి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరామ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ హరీష్ రావుని అడుగుతున్నా, మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా, జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరామ్ ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయారు మీరు? కేసీఆర్ గారు పోయారు, హరీష్ రావు పోయిండు. మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయనను ఆ రోజు మీరు ఆయనను ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఆయనతో ఎట్లా మంచిగా ఉండాలి, అయ్యప్ప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు విభజన టైంలో కోదండరామ్ గారిని. అప్పుడేమో నీ కోదండరామ్ జేఏసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం, మీకేమో కోదండరామ్ గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. విభజన అయ్యేంత వరకు, మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరామ్ గారిని మీరు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు. రాష్ట్రంలో ఈ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 9 ఏళ్లలో కోదండరామ్ గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? నేను కేటీఆర్ని, హరీష్ రావు ముందు అడుగుతున్నా, మీ 9 ఏళ్ల కాలంలో కోదండరామ గారికి మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి జేఏసీగా మీరు రాష్ట్ర విభజన కోసం చాలా పెద్దన్న పాత్ర పోషించారు. మరి మీరు మీ సేవలో తెలంగాణ ప్రజలకు అవసరము, మీకు ఒక బాధ్యత మేము పెట్టుకుంటాము, ఆ బాధ్యత ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన